ఈరోజు నాకు చాలా పెద్ద పండగ రోజు. అది ఏ విధంగా అంటే, నేను సినిమా పట్ల ఆకర్షితుడవుతా కారణమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం. అంటే ఒకేసారి దీపావళి, దసరా, సంక్రాంతి, మన పండుగలు ఏమున్నాయి అవన్నీ కలిపి ఒకే రోజు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసిన రోజు అనమాట. ఈ రోజునే నా ఆప్తమిత్రుడు, ఒకప్పటి రూమ్మేటు రవితేజ గారితో, అలాగే ఇంకొక రూమ్లో నుంచి కింద రూమ్లో ఆయన ఉండేవారు గుణశేఖర్ గారు, అందరం కలిసి ఒకే పోర్షన్లో ఉండేవాళ్ళం. ఆయన ఎగ్జిట్ ఇచ్చారు, నేను ఎంట్రీ ఇచ్చాను. సో అందరం కలిసి ఒకే రూమ్లో ఉంటూ ఒక ప్రాజెక్ట్ని చేసుకోవటం అనేది ఒక కొత్త రకమైన పరిణామం అన్నమాట. యాక్చువల్గా ఇదొక ట్రెండ్కి, కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. బొమ్మరిల్లు సంస్థ వైవి చౌదరి నిర్మాతగా అన్కాంప్రమైజ్డ్ ప్రొడక్షన్ వాల్యూస్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చినప్పుడు దాకా, అలాగే పబ్లిసిటీ పరంగా కూడా ఎక్కడ ప్రాజెక్టు విజయము రేంజ్ని పట్టించుకోకుండా దానికి కావాల్సిన గౌరవాన్ని ఇస్తూ రిలీజ్కు ముందు పర్ఫెక్ట్గా ఖర్చు పెడుతూ, సబ్జెక్ట్ మేరకు డిమాండ్ మేరకు ఖర్చు పెడుతూ, రిలీజ్ అయిన తర్వాత ప్రొడక్ట్ వాల్యూకి ఎలివేట్ చేస్తూ, డెఫినెట్గా పబ్లిసిటీ బ్రహ్మాండం చేస్తూ మార్కెటింగ్ చేయటంలో మేము బొమ్మరిల్లు సంస్థకు ఒక ప్రత్యేకత ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని మీ ముందుకు సగర్వంగా నిప్పు అనే సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈరోజు మే 28, 2011 9:32 ముహూర్తపు షాట్ని చిత్రీకరించడం జరిగింది. రవితేజ ఆల్ ది బెస్ట్ అనే ఒక తన డైలాగ్ ద్వారా ముహూర్త షాట్ని చిత్రీకరించడం జరిగింది. సో ఎనీ ఫస్ట్ టైం గుణశేఖర్ గారితో చేయడం చాలా హ్యాపీగా, చాలా హాయిగా ఉంది. థ్యాంక్ యూ గుణ, ఫెంటాస్టిక్. అట్ ద సేమ్ టైం నీ డైరెక్షన్లో ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని. ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు, సో నెక్స్ట్ ఏమైనా చేద్దామా? ఈ సినిమా బాగుండి మంచి సినిమా అవుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతూ, అండ్ సర్వేష్తో ఇది థర్డ్ ఫిల్మ్ కదా సర్వేష్, ఇంతకుముందు విక్రమార్కుడు షాక్, థర్డ్ ఫిల్మ్ ఇది. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఆకుల్ శివ గారు సెకండ్ ఫిల్మా? సెకండ్. నేను మనిషి చూడే రాసినట్టున్నారు. ఆనంద్ సాయి గారు మన లాంగ్ గ్యాప్ కదా. కృష్ణ తర్వాత యా కరెక్ట్, అదేనండి, అవును. సో ఐఎమ్ షూర్ చాలా గొప్ప సినిమా అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని స్మరించుకుంటూ నా దర్శకత్వంలో రవితేజ గారి హీరోగా, చౌదరి గారి నిర్మాతగా సినిమా ఆరంభించడం అనేది చాలా బాగుంది. చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఇప్పుడు చౌదరి గారు చెప్పినట్టు మేము ముగ్గురం ఫ్రెండ్స్ అయినప్పటికీ ఏమాత్రం ఒకళ్ళనొకళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకొని స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ మాత్రం కాదండి ఇది. అంటే ఆయన నిర్మాతగా నాతో సినిమా తీస్తా అన్నప్పుడు నేను పూర్తి కథ ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన విని ఆయనకు అనిపించిన డౌట్లు చెప్పడం జరిగింది. ఆ డౌట్లను కూడా క్లారిఫై చేసి మళ్ళీ ఆయన పూర్తిగా సంతృప్తి వచ్చే వరకు చెప్పడం జరిగింది.
దాంతో ఆయన గుణశారి గారు నేను మీతో అనుకున్నట్టుగా ఒక గొప్ప సినిమా, ఒక మంచి సినిమా తీయబోతున్నాను అని ఒక నమ్మకం కలిగింది సార్ అని ఆయన చెప్పిన మీదట రవితేజ గారి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్లు ఇవన్నీ పక్కన పెట్టండి, ముందు కథ వినండి అని ఆయనకి పూర్తిగా రేపు తీయబోయే 2.5 గంటల సినిమాని డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా కాన్ఫిడెన్స్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ముందు మనం ఫ్రెండ్స్ అని చెప్పి ఒకరినొకరు జనరల్గా అనుకుంటారు అందరూ ఫ్రెండ్స్ కదా ఏదో స్టార్ట్ చేస్తున్నారని. అలా కాకుండా ఫ్రెండ్స్ అవటం వల్ల ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము ముగ్గురం చాలా స్ట్రగుల్ అయ్యాం ఈ స్టేజ్కి, ఈ మాత్రం ఇలా మాట్లాడడానికి. దీని నుండి ఇంకొక లెవెల్కి పెరగాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది చెప్తే, ఆయన సినిమాలు ఆయనకున్నాయి, నా సినిమాలు నాకున్నాయి, ఆయన సినిమాలు ఆయనకున్నాయి. మేము ముగ్గురం కలవటానికి కేవలం ఫ్రెండ్షిప్ ఒకటే నాంది కాదు, ఒక మంచి ప్రాజెక్ట్, ఒక మంచి కథ. సో దీని వెనకాతలు ఉన్నది బలమైన కథ అని మీ అందరికీ చెప్పుకుంటున్నాను. ఇంకా చౌదరి గారి విషయానికి వస్తే, అంటే నేను మేకర్గా ఆయన్ని చాలా లవ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడ అసలు ఆయన స్టార్ట్ చేసింది డైరెక్టర్ అవ్వటానికే చాలా స్ట్రగుల్. సో ఆ స్ట్రగుల్ నాకు స్వయంగా నేను అనిపించినాను కాబట్టి నాకు తెలుసు. ఇంకా ఒక నిర్మాత, అది కూడా ఒక మేకర్గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. సో నేను చాలా నాకు ముందుగా పెద్ద పెద్ద నిర్మాతలు అంటే చాలా ఇష్టం. దత్తు గారు కానీ, ఎంఎస్ రాజు గారు కానీ, ఎంఎస్ రెడ్డి గారు కానీ, ఇలాగ మేకర్స్ తోటే సినిమాలు చేస్తున్నాను నేను. సో నాకు నిజంగా మళ్ళీ చౌదరి గారితో మేకర్తో చేస్తున్న తృప్తి ఉంది. అలాగే రవితేజ గారి విషయానికి వస్తే చాలా ఎనర్జీ ఉన్న హీరో. ఇందాక చౌదరి గారు అన్నట్టు, అంటే ఒక కథకుడిగా నాకు ఒక్కొక్క హీరో దొరికినప్పుడు ఒక్కొక్క వెపన్ దొరికిన ఫీలింగ్ ఉంటుంది. నేను యాక్చువల్గా రామాయణం తీసినప్పుడు చిరంజీవులతో రామాయణం తీసి చిరంజీవి గారితో చూడాలనుంది తీసే స్థాయికి ఇతను ఎంతవరకు కరెక్ట్ అనే కామెంట్ ఉండేది. కానీ నాకు చిరంజీవి గారిని ఒక ఆయుధంలా వాడుకున్నాను నేను, అది చూడాలని ఉంది. అలాగే ఒక్కడికి మహేష్ బాబుని కూడా కరెక్ట్గా మా ఇద్దరికి ట్యూన్ కుదరడం, సో ఆయన్ని కూడా బాగా వాడుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు నాకు ఇంకొక జోనర్ ఉన్న హీరో దొరికారు, రవితేజ. రవితేజ గారిని జనరల్గా ఎంతసేపు ఇలా ఖాళీగా కూర్చొని చూడటం చాలా అరుదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అందులో చౌదరి మాట్లాడినప్పుడు పాప చాలా కట్టేసినట్టున్నారు. ఆయన వదిలితే అలా చాలా ఎనర్జీ పాస్ అవుతుంటుంది. సో ఒక ఫైర్ బ్రాండ్ అంటాం. సో ఇలాంటి ఫైర్ బ్రాండ్ ఉన్న హీరోని వాడుకుంటూ ఒక కొత్త కథ తయారు చేశాను. అంటే నేను కూడా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి నాకు ఒక మంచి, ఇందాక అన్నట్టుగా ఒక వెపన్ కానీ ఒక ఛానల్ కానీ దొరికినట్టు అయింది. సో అందుకని ఆయన్ని నేను పూర్తిగా వాడుకుంటూ నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఆయన మీద జనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాటిని ఏవి, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, ఆయన ఎనర్జీని మిస్ చేయకుండా, అట్ ది సేమ్ టైం కథాబలం. నేను ఊరికి ఏదో గాలిపోగు చేసి సినిమా చేయడం నాకు అసలు ఇష్టం లేదు. ఖాళీగా కూర్చొని మంచి సినిమాలకి ప్రేక్షకుడిగా ఉంటాను కానీ ఏదో సినిమా చేయాలని మాత్రం నేను ఎప్పుడూ ఉంటాను. సో అలాంటిది ఓ మంచి కథని కూడా సపోర్ట్ చేసుకుని దానికి మంచి నిర్మాణాత్మక విలువలు. ఇంకా చౌదరి గారి మేకింగ్ స్టైల్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. అంత రేంజ్లో మాత్రం నేను దీను, ఎందుకంటే ఆయనకి అసలు అన్లిమిటెడ్ బడ్జెట్లో అన్లిమిటెడ్ దీంట్లో వెళ్తారు ఆయన. నేనెప్పుడు నా సినిమాలు చూడటానికి భారీగాను ఇదిగాను కనిపిస్తాయి నేను ఎత్తుకున్న సబ్జెక్ట్ని బట్టి, కానీ అన్నీ కూడా చాలా ప్లాన్డ్గా ఉంటాయి. అంటే ముందే నేను స్క్రిప్ట్ని, బడ్జెట్ని అన్నీ కూడా పెర్ఫెక్ట్గా కాగితం మీద ఉంటుంది. సో ఆ కాగితం మీద ఉన్నది ఆల్మోస్ట్ 1.5 అలా మార్జిన్లో ఉంటుంది తప్పితే అన్నీ కూడా నాకు అలాగే జరుగుతాయి. సో ఇప్పటివరకు మీరు చూసుకుంటే చిరంజీవి గారు కానీ మహేష్ బాబుతో నేను చేసిన ప్రాజెక్టులకి నేను చేస్తున్నప్పుడు ఆ సినిమాలకి ప్యారలల్గా వేరే సినిమాలు వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల నేను తీసేది ఎప్పుడు 120 days నాది ఎప్పుడు దాటలేదు. కానీ నా ప్రాజెక్ట్ పీరియడ్ మాత్రం ఒక ఆల్మోస్ట్ 1 year 2 years అలాగా కనిపించేవి. ఇప్పుడు రవితేజ గారు కేవలం నా ప్రాజెక్ట్ ఒకటే చేస్తున్నారు. ఇది అయిన తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యేది. సో అందువల్ల నేను 120 days కాదు, ఇది యాక్చువల్లీ ఈ కథ ప్రకారం అయితే 100 days వర్కింగ్ డేస్ అనమాట. దీన్ని టోటల్గా ఒక 6 to 7 months టైంలో ఫినిష్ చేయడం జరుగుతుంది. అంటే నాకు భయం యాక్చువల్గా వర్క్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు సెట్ లేదంటారు, బట్ షార్ట్ బై షార్ట్ నాకు ఎక్కువ వర్క్ చెప్పారు. సెట్ అంటే సెట్ వేసి వెళ్ళిపోవచ్చు, బట్
ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇట్లా ఉండాలా, లుక్ ఇట్లా ఉండాలని ఫిక్స్ చేస్తారు బాగా. సో నాకు ఇంకోటి ఏంటంటే, నేను చౌదరి గారితో చెప్పాలి ఏంటంటే, ఆయనతో నేను రెగ్యులర్గా అసలు చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నాను. కాకుండా ఆయనతో ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ వాల్యూ నాకు తెలుసు, బాగా కాంప్రమైజ్ అవ్వరు టోటల్గా. సో అందుకని నేను అడ్వాంటేజ్ తీసుకోను. మళ్ళీ రవితేజ గారితో నాకు సెకండ్ మూవీ ఆఫ్టర్ లాంగ్ టైం. సో డెఫినెట్గా మూవీలో సెట్స్ అని కాదు, బట్ ఓవరాల్గా లుక్ అని ఒకటి ఫిక్స్ చేసి ఎక్కడ ఈయన కాంప్రమైజ్మెంట్ నాకు భువనేశ్వర్ గారి గురించి తెలుసు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ ద సేమ్ టీమ్ అండి. థ్యాంక్ యూ.